సంక్రాంతి అంటే గుర్తొచ్చేది కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థం. ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్ళిపోదాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగు బ్లాగ్స్. రైట్ నో మనం అయితే ఈ రోజు నరసాపురంలో ఉన్నాం. నరసాపురం నుంచి మనం జగన్ తోట అనగా కోనసీమ జిల్లాలో జగన్ తోట అనే గ్రామానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే అక్కడ ప్రబల తీర్థం చాలా ఎక్సలెంట్ గా అయితే చేస్తారు. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే ఏది కూడా అర్థం కాదు మీకు. రైట్ నో టైం అయితే 3:10 అయితే అయింది. ఇక్కడ నుంచి మనకి అప్రాక్సిమేట్ గా ఒక 40-50 కిలోమీటర్లు అయితే వస్తుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా, స్కిప్ చేస్తే ఎక్కడ అర్థం కాదు మీకు. ఈ ప్లేస్ అయితే మనకి పాలకోలు నుంచి 5 కిలోమీటర్లు అయితే వస్తుంది. చిట్టవరం అనే గ్రామం అనమాట. ఇది హైవే పక్కన అయితే కోడి పందాలు అయితే ఉన్నాయి. అసలు ఇక్కడ నిజంగా ఖాళీ అయితే లేదు, అంత రష్ గా అయితే ఉంది. చూడండి, కార్లు అయితే, బైక్లు అయితేను, జనాలు అయితేను మామూలుగా అయితే లేదు. రచ్చరంబుల కింద ఉంది లోపల. ఇదిగోండి, ఇది దిగమరు బైపాస్ అంటారు దీన్ని. మనం స్ట్రైట్ గా వెళ్ళిపోతే పాలకోలు, భీమవరం అయితే వెళ్ళిపోతాం. మనం ఇక్కడ నుంచి రైట్ తీసుకుని అయితే వెళ్ళాలి. రైట్ తీసుకుంటే రాజోలు, జగన్నపేట జంక్షన్ దాటిన తర్వాత నగరం వస్తుంది. నగరం నుంచి బోర్డర్ స్కూల్ వెళ్ళి, బోర్డర్ స్కూల్ నుంచి మనం లెఫ్ట్ కి అయితే వెళ్తాం. మనకైతే ఇక్కడ నుంచి రాజోలు అయితే 14, అమలాపురం అయితే 39, యారం అయితే 68, కాకినాడ అయితే 96 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి. మనకి దిగమర్ నుంచి రాజోలు వెళ్లే దారిలోని దిగమర్ నుంచి మనకి 3-4 కిలోమీటర్లు కాజా బిర్యానీ సెంటర్ వస్తుంది. అదిగోండి మన లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇదే. ఇదిగోండి, పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఉంటది. ఇక్కడైతే సంక్రాంతి ఉత్సవాలు 2025 అని చెప్పి చూపిస్తున్నారు. చూడండి, లోపల అయితే ఈవెంట్స్ అయితే మాత్రం కిరాక్ అయితే ఉన్నాయి. కార్లన్నీ చూడండి ఎంత రద్దీగా ఉందో. ఇక్కడ మనకి కార్ పార్కింగ్ కూడా ఎంత స్పేస్ ఉందో చూడండి. ఇదిగోండి, ఇదంతా కూడా కార్ పార్కింగే. మనకి డ్రోన్ ఉంటే ఒక లెక్కలు అయితే ఉంది. డ్రోన్ లేదు కదా, మనం వేరే పర్పస్ మీద వెళ్తున్నాం కదా, డ్రోన్ తేలేదు. ఇదిగోండి చూడండి ఎంత పార్కింగ్ యార్డ్. ఇదిగోండి మొత్తం కూడా ఇక్కడ కనబడి అన్ని కూడా టీఎస్ బళ్ళు, తెలంగాణ బళ్ళు ఇవన్నీ కూడా. మనకి ఏంటంటే ఇంకా సంక్రాంతి అనేటప్పటికి ఈ ఈస్ట్ వెస్ట్ వచ్చేస్తారు జనాలు అక్కడ నుంచి. ఇదిగోండి చూడండి, ఇవన్నీ కూడా టెంట్లే. కోడి పందాలు, గుండాట్లు, నెంబరాట్లు, మొత్తం ఆటలన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా పెద్దగా అయితే జరిగింది ఇక్కడ. అదిగోండి సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఫ్లెక్సీ అయితే ఉంది కదా. లోపలికి అయితే వెళ్తే మాత్రం చాలా బాగుండు. కానీ ఏంటంటే మనకి టైం లేదు కదా. ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇంచుమించు ఒక 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. దానికి వల్ల మనం లోపలికి వెళ్ళలేకపోతున్నాం. అక్కడికి వెళ్ళిపోతాం పదండి. మనం వెళ్తున్న బ్రిడ్జ్ ఉంది చూసారా, ఇదైతే మరి 2 జిల్లాలకి వారది అనమాట. అటు వెళ్తేనేమో ఈస్ట్, ఇటేమో వెస్ట్. 2 జిల్లాలకి కూడా ఈ బ్రిడ్జ్ అనమాట. గుండెకాయ లాంటిది 2 జిల్లాలకు కలిపేది బ్రిడ్జే. ఈ బ్రిడ్జ్ మీద ఫోటో షూట్లకి అయితే మాత్రం కరువు అనేది ఉండదు. మొత్తం జనాలంతా ఆగిపోయి మాక్సిమం ఫొటోస్ అయితే తీసుకున్నారు. కార్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే వెళ్తున్న కార్లు లెఫ్ట్ తీసుకుని వెంటనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. వెళ్ళేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం. ఈ బ్రిడ్జ్ మీద కార్లు కొన్ని చూడండి, ఫొటోస్ తీసుకోవడానికి ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతారు. రోడ్ల మీద పెట్టేస్తారు కార్లు. చాలా డేంజర్ అన్నమాట. ఈ బ్రిడ్జ్ మీద చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి మనం. ఫైనల్లీ మనం ఈస్ట్ గోదావరిలోకి అయితే ఎంటర్ అయిపోయాం. మనకి ఇక్కడ నుంచి అంతర్వేది అయితే 18 కిలోమీటర్లు అయితే ఉంది. అంతర్వేది ఎవరన్నా వెళ్ళాలనుకుంటే మన ఛానల్లో అయితే అంతర్వేది వీడియో అప్లోడ్ చేశాను. పైన ఐకాన్ లో కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే. మనం ఇప్పుడున్న ప్లేస్ వచ్చి శివకోట అంటారు. ఇక్కడైతే చూడండి జనాల క్రౌడ్ అయితే ఎంత ఉందో చూడండి. మనకి ఇక్కడ నుంచి రాజులు అయితే 3 కిలోమీటర్లు ఉంటది ఇక్కడ నుంచి మనకి. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఈ రోడ్డు అయితే మనకి కొత్తగా వేసారనమాట. రాజోళ్ళు లోపల ఊర్లోకి వెళ్తాం, డైరెక్ట్ మనకి జగన్నపేట అయితే వెళ్ళిపోద్ది రోడ్డు. అక్కడ దాకా కూడా మాత్రం ఎక్సలెంట్ గా అయితే వేసారు రోడ్డు. కొత్త రోడ్డు అనమాట ఇదంతా. మొన్న ఓపెనింగ్ అయితే చేశారు ఈ రోడ్డు. మనకైతే ఇంకా ఇక్కడ నుంచి ఒక అప్రాక్సిమేట్లీ గా 30-40 కిలోమీటర్లు అయితే ఉంటది. ఫస్ట్ మనం తొండవరం అనే గ్రామం అయితే వెళ్తాం. అక్కడ నుంచి మనకి ప్రభలు చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ మనం జగన్ తోట అయితే మెయిన్ ప్రభలు అయితే జగన్ తోటలు అయితే ఉంటే అక్కడికైతే వెళ్దాం. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. మన తాతారావు గారు అయితే మనకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తాతారావు గారు, ఇప్పుడు మనం ఫస్ట్ ఏ ఊరు వెళ్దామండి? వాకల గారు వెళ్దామండి, తర్వాత జగ్గనపేట. మనం ఫైనల్లీ వాకల గారు అయితే వస్తాం. ఇది వాకల గారు మెయిన్ రోడ్ అనమాట. మనకి ప్రబల తీర్థం అనేది ఈ మెయిన్ రోడ్ లోనే అయితే జరగడం అయితే జరుగుతుంది. మనకి ఈ ఎన్ని కిలోమీటర్ల నుంచి వస్తాయంటారు ఇక్కడికి? సుమారుగా 3-4 కిలోమీటర్ల నుంచి ఏటుగొట్లు దాటుకుంటూ 2 అతి పెద్ద ప్రభలు వస్తాయి, ఓ చిన్న ప్రభ వస్తుంది. దానికన్నా చిన్న ప్రభలు ఒక 2 వస్తాయి. మొత్తం 3 ఊళ్ళు ప్రభలు ఇక్కడికి వచ్చి చేరుకుంటాయి. అందులో మెయిన్ గా చెప్పుకోవాల్సింది తొండవరం, వాకల గారు. ఈ 2 పోటీ పోటీగా 52 అడుగుల నుంచి 59 అడుగుల వరకు ఎత్తు వరకు నిర్మిస్తారు. అత్యంత కోలాహలంగా
ఈ ప్రభలను తీసుకొస్తారు ఇక్కడికి. అలాగే గుండెపల్లి అగ్రహారం ప్రభ కూడా వస్తుంది. ఇది ఒక 29 అడుగుల వరకు ఉంటుంది. ఈ కోనసీమ జిల్లాలోనే అతి పెద్ద ప్రభలు ఈ రెండు మాత్రమే. చాలా అత్యంత వైభవంగా జరుగుతాయి. చూద్దాం రెండు ఒకసారి. ఇప్పుడు ఈ ప్రభల తీర్థం ఉంది కదండి, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంటారు ఇదండి ఇక్కడ? ఇది అయితే సుమారుగా 400 సంవత్సరాలు జరుగుతుందని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. జగ్గన్ తోట అయితే అది 490 సంవత్సరాల నుంచి జరుగుతుందని చెప్పి చెప్తుంటారు. కరెక్ట్ గా ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది అన్నది ఏమీ లేదు. అది ఇప్పుడు ఈ ప్రభలో ఇంత పెద్ద హైట్ కడుతున్నారు కానీ ప్రభలో దీనికి ఏమన్నా ప్రైజ్ మనీ అనేది గిఫ్ట్లు ఏమన్నా ఉంటాయంటారండి? అంటే ఈ వాకల గరువు తొండవరం రెండు ఊర్లు వారు పోటీగా పెట్టుకుని ఎవరిదైతే పెద్ద ప్రభ ఉంటుందో వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళకి ఒక 5,000 రూపాయలు బహుమానంగా ఇస్తారు. దీనికి 5 లక్షలు ఖర్చు అవుతుంది. 5,000 రూపాయలు బహుమానంగా ఏర్పాటు చేసుకుంటారు. అంటే ఒక్కొక్క ప్రభకు ఎంత ఖర్చు అవుతుంది అంటారా? డ్యామ్ షూర్ గా మీరు చూస్తారు కదా, ఒకసారి చూడండి. అది తీసుకురావడం, ప్రభను తీసుకురావడం, తర్వాత అవి డిజైన్ చేయడం, ఒక వారం రోజుల ముందు నుంచి డిజైన్ చేయడం, మోసుకురావడం, తర్వాత ఇది మళ్ళీ బ్యాండ్ మేళాలతోటి బాణాసంచా అత్యంత వైభవంగా ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయ్యి రాత్రి 12:30 1 గంట వరకు అత్యంత కోలాహలంగా జరుగుతుంది. ఉదయం ఎంత ఉత్సాహంగా తీసుకొచ్చారో సాయంత్రం కూడా అదే విధంగా రెట్టించిన ఉత్సాహంతో మళ్ళీ గుడి దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది. నైట్ అయితే మరి చాలా విద్యుత్ దీపాలతోటి అది చాలా అందంగా ఉంటది. బ్యాండ్ మేళాలు చాలా బాగా వాయిస్తారు. ఇవన్నీ చూడటం ఒక అనుభూతి. చూడటం కోసం చాలా విదేశాల నుంచి అది వస్తుంటారు. తర్వాత హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా వచ్చి ఇది పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తారు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఈ ప్రభలకి ఎంత ఖర్చు అవుతుంది కదా, ఖర్చు ఎవరు పెట్టుకుంటారంటారు? ఇది ఈ ప్రభల ఖర్చు అన్నది ఊళ్ళో వాళ్ళందరూ కలిపి సంఘటితమై డబ్బులు వసూలు చేసుకుని దాని బడ్జెట్ ని బట్టి ప్రిపేర్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆడవారు ఉన్నారు అనుకోండి, ఆడవారేమో కడిపినక నుంచి పూలు తెప్పించినవి దండగా గుర్చి ఆ దండలవి కట్టడం, ఒకరు ఆడవాళ్ళంతా ఒక చోట గుడి దగ్గర చేరి దండలుగా గుప్పి అవి అక్కడికి వాళ్ళకి అప్ చెప్తారు. డెకరేషన్ చేసే వాళ్ళు అవి డెకరేషన్ చేస్తారు. ఇలా ఎవరి వంతు వాళ్ళు నిర్వహించి ఈ ప్రభను అత్యంత సుందరంగా తయారు చేస్తారు. ఇప్పుడు దీనికి ఎదురు బద్దలు వెనకాల సపోర్ట్ చేయాలి. దానికేమో వడ్రంగి పని చేసే వాళ్ళందరూ కలిపి ముందుగా పండగ వస్తుందనగా ముందుగా ఒక వారం రోజుల ముందు స్టార్టింగ్ ఆ ప్రభను బయటికి తీసి ఏమైనా రిపేర్స్ ఉంటే ఫ్రేమ్ రిపేర్స్ అవి చేస్తారు. తర్వాత శుభ్రంగా కడిగేసి దాన్ని అంతా కంకర్లు తర్వాత గుడ్లు ఇవన్నిటితోటి డెకరేట్ చేస్తారు నీట్గా. డెకరేషన్ చేసిన ప్రభలను వాకర్ గరువు సెంటర్ కనకదుర్గం తల్లి గుడి దగ్గర తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ నెలకొల్పి ఈ ప్రభలను దర్శించుకున్న తర్వాత మళ్ళీ సాయంత్రం ఊరేగింపుగా గుడి దగ్గర తీసుకెళ్లడం జరుగుతుంది. ఇది వాకల గరువు సెంటర్ కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరికి ఈ ప్రభలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తారు. నెక్స్ట్ మనం అంబాజీపేట సెంటర్ మీదుగా గంగలకూరు అగ్రహారం కుమ్మరపాలెం మీదుగా జగ్గన్ తోట బయలుదేరదాం. అదిగా మీకు కనిపిస్తుంది. ఎడ్ల బండి మీద కూడా భక్తులందరూ తరలి వెళ్ళటం జరుగుతుంది. ఈ ఎడ్ల బండిలు సుందరంగా అలంకరించి ఈ ఎడ్ల బండి మీద తీర్థం వెళ్ళడం జరుగుతుంది. పూర్వం నుంచి ప్రభలో ఇవి బండ్ల మీద ఎలా వెళ్ళేవారు, ఇప్పటికి కూడా బళ్ళు ఉన్నవారు వెళ్ళడం జరుగుతుంది. మనం ఇప్పుడు కుమ్మర ప్రభల తీర్థానికి దగ్గరికి వెళ్దాం. ఫైనల్లీ మనం అయితే గంగలకూరు అగ్రహారం అనే గ్రామానికి చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనకి జగ్గన తోట వచ్చి 4 కిలోమీటర్లు అయితే ఉంటది. ఈ 4 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడికి ప్రభలు వస్తాయి కదా, ఆ జగ్గన తోటలో ప్రభలు అయితే రావడం జరుగుతుంది కదా. ఆ ప్రభలు వచ్చేటప్పటికి క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పి పోలీసులు అయితే ఇక్కడ వెహికల్స్ అయితే ఆపేస్తారు. కార్లని బైక్స్ ఇక్కడ ఆపేసి నడిచి అయితే వెళ్ళాలి. 4 కిలోమీటర్లు కూడా వెళ్ళాలి. రైట్ నో టైం అయితే 5:30 అయితే అవుతుంది. ఇంకొక అరగంటలో అక్కడ నుంచి ప్రభలు అయితే రిటర్న్ అయిపోతాయంట. మనం అయితే మార్నింగ్ రావాలి, మిస్ అయింది టైము, కొంచెం వర్క్ ఉన్న వాళ్ళు ఆగిపోయాం. ఇప్పుడైతే వెళ్తున్నాం కదా, స్పీడ్గా వెళ్ళి అవి అయితే చూసేద్దాం పదండి. ఇక్కడ నుంచి మనకి పుల్లెటూరు, కొత్తపేట, రావులపాలెం అయితే వెళ్ళిపోవచ్చు. మనకి ఇలా స్ట్రైట్కి వెళ్తే రావులపాలెం 25 కిలోమీటర్లు అయితే ఉంటది. అక్కడ నుంచి ఇంకా జనాలు చూడండి, టైం అయితే అయిపోతుంది కదా. సో దాని గురించి అయితే ఇంకా జనాలందరూ ఇంకా వచ్చేస్తున్నారు అక్కడ నుంచి జగ్గన్ తోట నుంచి. మనకి ఇంకోటి చూడండి, ఒక ప్రభ అయితే మనకి ఎదురైతే వస్తుంది చూడండి. ఈ ప్రభలను తీసుకొచ్చేటప్పుడు వంతులు ఉంటాయంట. ఆ వంతులు బట్టి వీళ్ళు కూడా తీసుకురావడం జరుగుతుంది. ఒక్కొక్కరు అయితే బాజా భజన తీసుకొస్తారు, ఇంకొకరు అయితే పెద్ద పెద్ద ఆర్కెస్ట్రాతో తీసుకొస్తారు, ఇంకొకరు పెద్ద బాణసంచాతో అయితే తీసుకురావడం జరుగుతుంది. చూడండి ఎంత పెద్ద ప్రభ అయితే ఉందో, చూడండి ఎంత మంది మోస్తున్నారు.
మనకి ఇందాక ఎదురైన ప్రభను చూసారా, అది ఇదిగో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఆ ప్రభ, ఈ రెండు ప్రభలో కూడా మనకి పొలాల నుంచి రావడం అయితే వచ్చిన ఆచారం ఇప్పుడు కూడా అలాగే కొనసాగిస్తారన్నమాట. ఎందుకంటే బ్రిడ్జిలు లేనప్పుడు అలాగే పంట పొలాల నుంచి అయితే వెళ్ళేవంట ఈ రెండు ప్రభలో కూడా. ఇప్పటికి కూడా అలాగే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత కష్టమైతే పడుతున్నారో కుర్రోళ్ళందరూ. అది కొంచెం చూడండి, ఇంచుమించు ఈ ప్రభ ఎక్కడానికి 1 గంట 2 గంటలన్నా పడుతుంది. ఎందుకంటే గొట్టులు దాటించాలి కదా, గొట్టులు దాటించేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటది కదా. ప్రభ అంటే కొంచెం బరువుగా ఉంటది కదా, సో దానివల్ల అయితే టైం అయితే పట్టేలాగా ఉంది. చూడండి, రోడ్డు మీద అయితే ఎంతమంది జనాలు అయితే చూస్తున్నారో. ఆ ప్రభ ఎక్కించేటప్పుడు వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో చూడండి. అందరూ కూడా ఆతృతగా చూస్తున్నారు, ప్రభ ఎంతసేపుకి ఎక్కుతుంది ఏంటి అని చెప్పి కూడా అలా చూస్తానైతే ఉన్నారు జనాలు. అదిగోండి, మనకైతే కొబ్బరి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, అదే జగ్గన తోట ప్రభలు అన్ని ఇక్కడికే వస్తాయి, జగ్గన తోటకి వస్తాయి. ఇదిగోండి, ఈ బ్రిడ్జిలు వేసినా సరే ఆ ఆచారం రావడంతో కాలువల్లోంచి మనకి ప్రభలు అయితే రావడం జరుగుతుంది. ఈ కాలువలు దాటుకుని రావడం అయితే జరుగుతుంది. ఈ కాలువలు కూడా క్లీన్ చేసే వాళ్ళు కూడా ఒకరు ఉంటారంట. కరెక్ట్ గా మనకి ప్రభల తీర్థం స్టార్ట్ అయినప్పుడు 1 వారం రోజుల ముందు నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కదా, ఆ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వాళ్ళు మొత్తం కాలువల్లోంచి వెళ్ళే బ్యాచ్ ఉంటారంట, కాలువలు క్లీన్ చేసే బ్యాచ్లు. ఇదిగోండి చూడండి, ఈ కాలువ దాటి ఇదిగోండి ఇలాగైతే పైకి ఎక్కుతుందంట ప్రభ. ఇదిగోండి, ఈ చివరి నుంచి దిగి అలాగైతే ప్రభ ఎక్కుతుందంటే ఈ మధ్యలో కూడా మొత్తం క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒక బ్యాచ్ అయితే ఉంటారంట. ఆ బ్యాచ్ వాళ్ళు దానికి బ్యాచ్లు అయితే ఉంటారంట. ఆ బ్యాచ్ వాళ్ళు క్లీన్ అయితే చేస్తారంట ఇదంతా కూడా. ఇప్పుడు జనాలు అందరూ కూడా అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నారు, ఎందుకంటే సాయంత్రం అయిపోతుంది కదా. సో ప్రభల తీర్థం అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది, అందు గురించి అందరూ వచ్చేస్తున్నారు. మనం రావడం లేట్ అయింది కదా, పొద్దున్న వస్తే మాత్రం జనాలు మాత్రం ఇసుక అయితే రాలరంట, అంతమంది అయితే వస్తారంట తీర్థం చూడడానికి జనాలు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇదే మొత్తం జగ్గన తోట అంటే ఇదే అనమాట. మొత్తం ప్రభలన్నీ కూడా ఇక్కడికైతే రావడం అయితే జరుగుతాయి. వచ్చిన ప్రభలు కూడా సాయంత్రం మనకి 5 గంటలకి ఆ టైంకి అయితే. ఇదిగోండి చూడండి, ఒక ప్రభ దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకెళ్తాను. అదిగోండి ప్రభ అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతాను అది అలా వెళ్ళిపోతాను ఈ ప్రభా చిన్నవాడి అదిగోండి చూడండి, ఇందాక మనం చూసిన ప్రభ అయితే ఒక గట్టు దాటి ఇంకో గట్టు దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, బ్యాండ్ మేళాలతో ఎలాగైతే తీసుకొస్తున్నారో ప్రభని.